ఈరోజు వరకు బాగా ఎక్కువ అయిపోయిందిరా, పాలు నొప్పులు వచ్చేస్తుంది. మెడికల్ షాప్ ఉంటారే, వెళ్ళి ఒక జండుబాం తేడా ఇదిగా మేపా బిల్లలు కొనుక్కో, మేపా బిల్లలు కొనుక్కో. అడుగుతున్నా పంపించండి. చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారా? కిరాణా షాప్కి వెళ్తాను, చిన్న పని ఉంది. ఒక పని చేయరా, నాకు ఏడుపు వస్తుందిరా. రూపాయలు తీసుకొని జన్మం తెచ్చే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాం. అరే రాగాదు, మొన్న మీ ఏరియాలో ముసలిదాన్ని తెంచాం, డేటా మ్యాటర్ ఏమైంది? అది పెద్ద స్టోరీ అన్న. నిన్న చిన్న పని ఉందని ముసలిదాని దగ్గరికి వెళ్ళాను. ఇంతలోకి ముసలిదాయి వంట చేస్తుంది. సరేలా వంట చేస్తుందని చెప్పేసరికి పైకి చేయి చూపించింది. ఇలాగా పైకి చేయి చూపించి, నాయన పైన ఆయిల్ ఉంది తీసుకురారా అని చెప్తుంటే నేను తిన్నగా పైకి వెళ్ళి డోర్ తీయగానే కనిపించింది అన్న పైన ఆయిల్ అని. దాన్ని తీసుకొచ్చి ముసలిదానికి ఇచ్చాను. అదేమో కూరలో చూసుకోకుండా కూరలు వేసుకొని వండేసుకొని చచ్చిపోయింది ముసలిదాన్ని. కింద పడిపోయి కొట్టుకుంటుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెక్ చేశాడు, చచ్చిపోయింది ముసలిదాన్ని. ఎందుకు చచ్చిపోయింది సార్ అని అడిగితే ముసలిదాయి పినాయిల్ తాగేసింది అని చెప్పేసి అన్నాడు. అవునా? ఇంతకీ మా అమ్మ ఆయిల్ తెమ్మంటే పెనాయిల్ ఎందుకు తెచ్చా? మా అమ్మాయి పైకి చేయి చూపించి పైన ఆయిల్ ఉంది తీసుకురా అని చెప్పని అక్కడికి చెప్పింది అన్న. అరే పెనాయిల్ కి ఆయిల్ కి తేడా లేదు ఎట్లా నీకు? ఆ రెండిట్లో ఆయిల్ ఉంది కదా అని తెచ్చి ఇస్తానన్న ముసలిదాన్ని. నా డబ్బులు నాకు ఇచ్చిరా నాయన. నువ్వు రెండు బాబు ఏదో బాంబు తెచ్చిస్తావు, ఏదో బాంబు తెచ్చిస్తావు అనుకో. ఇచ్చిరా బాబు. వాళ్ళే పిలిచారు, స్టోరీ ఏంటని అడిగారు. చెప్పేసరికి మనసు ఒక్కసారి వెళ్ళిపోతున్నా. వెళ్ళండి రా, చచ్చిందని బాధలో ఉన్నట్టు.